ఇక్కడ కనిపిస్తున్న కోటీశ్వరుడు ప్రతిరోజు కూడా 50 మంది అమ్మాయిలను తన రూమ్ కి పిలిచి వారందరిని కూడా డ్రెస్ లేకుండా చూస్తాడు. నిజానికి ఈ విధంగా గత 15 సంవత్సరాల నుండి అలా అమ్మాయిలను చూడడానికి ఎంతో డబ్బులు ఖర్చు పెడతాడు. దానికి గల కారణం ఏంటంటే ఈ కోటీశ్వరుడికి ఒక అరుదైన వ్యాధి ఉండడం వల్ల అది బాగా అవ్వడం కోసం ఒక అమ్మాయిని వెతుకుతుంటాడు. అలా తను ప్రతిరోజు కూడా భుజం మీద ఎర్రటి గుర్తున్న అమ్మాయి కోసం చూస్తుంటాడు. అయితే ఒక రోజు ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఆ వ్యక్తి ఇబ్బంది పడుతుంటాడు. అప్పుడు ఒక నర్స్ అటుగా వెళ్తున్నప్పుడు అతని పరిస్థితిని చూసి ఏమైందని అడుగుతుంది. దానికి ఆ వ్యక్తి ఏం లేదని సమాధానం చెప్తాడు. అయితే తన పరిస్థితిని చూసి ఆ నర్సు సాయం చేయాలనుకున్నప్పుడు కాలర్ ఉన్న వ్యక్తి అనుకోకుండా ఆమె డ్రెస్ ని చింపేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి తెలిసే విషయం ఏంటంటే తను వెతుకుతున్న అమ్మాయి తనే అని. ఆ సమయంలో నర్స్ అక్కడి నుండి వెళ్లిపోతుంటే ఆ వ్యక్తి కాలర్ నుండి దిగి తనకి ముద్దు పెడతాడు. దాంతో మరింత కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ సమయంలో తన బ్యాడ్జి ద్వారా అమ్మాయి అడ్రస్ తెలుసుకోమని తన మనిషితో చెప్తాడు. మరోవైపు ఇంటికి చేరుకున్న అమ్మాయితో ఆమె సవితి తల్లి మాట్లాడుతూ తను పనిచేసే హాస్పిటల్లోని డాక్టర్ తో పెళ్లి కుదుర్చుకున్నట్లు దానికోసం డబ్బులు కూడా తీసుకున్నట్టు చెప్తుంది. అప్పుడే అమ్మాయి తన పెళ్లి ఇష్టం లేదని అక్కడ నుండి వెళ్లిపోతున్న సమయంలో ఆ కోటీశ్వరుడు తన ఇంటికి చేరుకుంటాడు. వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ 2 కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్.